we will see full adder. Full adder is used for adding 2 bits. It is used for adding 3 bits. Full adder ఎందుకనంటే 3 bits ని యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. Here also we will get sum carry. ఓకే, సో ఏ బి సి అనే 3 ఇన్పుట్లను ఇవ్వచ్చు. సో బ్లాక్ డయాగ్రామ్ ఏంటనంటే ఫుల్ యాడర్కి బ్లాక్ డయాగ్రామ్ ఏబిసి ఇన్పుట్లు, ఏబిసి ఇన్పుట్ అని రాద్దాం. ఇక్కడ సమ్ము అంటే ఎస్, క్యారీ అవుట్ అంటే సి అవుట్, క్యారీ అవుట్పుట్లోకి వచ్చిన క్యారీని సి అవుట్ అంటాం. సో ఏబిసి ఇన్పుట్లు ఇచ్చేవి మనకి సమ్ము క్యారీ అవుట్ అంటే సి అవుట్ అనవచ్చు. సో ఇప్పుడు 0 0 0 ఇచ్చామనుకోండి, 0 + 0 0, 0 + 0 0, సమ్ 0 క్యారీ 0. 0 0 1 ఇచ్చామనుకోండి, సమ్ 1 క్యారీ 0. 0 1 0 ఇచ్చామనుకోండి, సమ్ 1 క్యారీ 0. 0 1 1 ఇచ్చామనుకోండి, 1 + 1 సమ్ 0 క్యారీ 1. 1 0 0 ఇచ్చామనుకోండి, 1 + 0 1, 1 + 0 1, సమ్ 1 క్యారీ 0. 1 0 1 ఇచ్చామనుకోండి, 1 + 1 సమ్ 0 క్యారీ 1. 1 1 0 ఇచ్చామనుకోండి, 1 + 1 సమ్ 0 క్యారీ 1. 1 1 1 ఇచ్చామనుకోండి, సమ్ 1 క్యారీ 1. 1 + 1 + 1 అంటే 3, 3 1లు కలిపితే ఏమంతా 3. 3ని మనం బైనరీలో 1 1 రాయొచ్చు, అంటే ఇది క్యారీ అవుద్ది, ఇది సమ్ అవుద్ది. సో క్యారీ ఈజ్ 1, సమ్ 1. ఓకే, ఆఫ్టర్ రైటింగ్ దిస్ ఈక్వేషన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఫైండ్ అవుట్ ద మిన్ టర్మ్స్ వేర్ వీఆర్ గెటింగ్ ద 1. 1లు ఎక్కడ వచ్చినా అబ్జర్వ్ చేయండి. ఇది M0, ఇది M1, ఇది M2, M3 రాలేదు, M4 వచ్చింది, M5 రాలేదు, M6 రాలేదు, M7 వచ్చింది. సో సమ్కి ఫంక్షన్ ఏంటంటే సిగ్మా ఎమ్ ఆఫ్ 1 2 4 7. అది క్యారీకి చూద్దాం. M0 M1 M2 M3కి వచ్చింది 1, M4కి రాలేదు, M5కి వచ్చింది, M6కి వచ్చింది, M7కి వచ్చింది. సో క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎమ్ ఆఫ్ 3 5 6 7. ఓకే, సో దీన్ని మనం K-మ్యాప్కి అప్లై చేసుకుందాం. K-మ్యాప్కి అప్లై చేసుకోవచ్చు లేదా సింప్లిఫికేషన్ చేయొచ్చు. సో సింప్లిఫికేషన్ చేస్తే దీన్ని ముందు మనం రాద్దాం. 1కి కరస్పాండింగ్ ఉన్న లెటర్ ఎంత 0 0 1, అంటే జీరోకి ఏ బార్, బికి ఏ బార్ బి బార్ సి ఇన్ ప్లస్ ఈ 1కి 0 1 0, అంటే ఏ బార్ బి సి ఇన్ బార్, 0 1 0 అంటే ఏ బార్ బి సి ఇన్ బార్. ఓకే, నెక్స్ట్ M4 1 0 0 అంటే ఏ బి బారు సి ఇన్ బారు. నెక్స్ట్ 7 ఏబిసి ఇన్. ఓకే, ఇప్పుడు సి ఇన్ కామన్ దీనికి ఉంది, దీనికి ఉంది. సో సి ఇన్ కామన్ తీస్తే ఏ బార్ బి బారు ప్లస్ ఏబి అని రాయొచ్చు. అలాగే ఇప్పుడు దీన్ని సి ఇన్ బార్ కామన్ ఉంది, సి ఇన్ బార్ కామన్ ఉంది. ఓకే, సో సి ఇన్ బార్ కామన్ తీస్తే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఓకే, సో ఇప్పుడు ఏ బార్ బి బార్ ప్లస్ ఏబిని ఏఎక్స్ఆర్ బి అనొచ్చు. అలాగే ప్లస్ సి ఇన్ బార్ని ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అనొచ్చు. అలాగే ఈ ఎక్స్ప్రెషన్ ఇలా కూడా రాయొచ్చు, సి ఇన్ ఇంటూ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి హోల్ బార్ ప్లస్ సి ఇన్ బార్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి కింద రాయొచ్చు. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే దీని అంతటిని ఎక్స్, దీని అంతటిని వై బార్ అనుకుందాం, దీని అంతటిని వై అనుకుందాం. అప్పుడు ఎక్స్ వై బార్ ప్లస్ ఎక్స్ బార్ వై కింద రాయొచ్చు. ఓకే, అంటే ఎక్స్ అంటే సి ఇన్, వై అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. సో అప్పుడు ఎక్స్ వై బార్ ప్లస్ ఎక్స్ బార్ వైని ఏమని రాయొచ్చు, ఎక్స్క్లూజివ్ ఆర్ వై అని రాయొచ్చు. అంటే ఎక్స్ని మనం సి ఇన్ అనొచ్చు, ఎక్స్క్లూజివ్ ఆర్ వైని ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అనొచ్చు. అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి ఇన్ అని రాయొచ్చు కదా. సో దీన్ని ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాయొచ్చు అని అంటే ఈ ఎక్స్ప్రెషన్ని సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ వై బార్ ప్లస్ ఎక్స్ బార్ వై అంటే మనం ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ వై అని రాయొచ్చు. ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ వై అంటే ఎక్స్ అంటే సి ఇన్ అని రాస్తున్నాం. సో సి ఇన్ ఎక్స్క్లూజివ్ ఆర్ వై బదులు ఏమని రాయొచ్చు, ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అని రాయొచ్చు కదా. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. దీన్ని డైరెక్ట్గా ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి ఇన్ అని రాయొచ్చు. దీన్నే మనం సమ్ అంటాం. సమ్కి సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ ఇది. సో ఇదే ఎక్స్ప్రెషన్ మనం K-మ్యాప్తో యూజ్ చేసినప్పుడు కూడా వస్తుంది. K-మ్యాప్తో చేసినప్పుడు కూడా ఇదే ఎక్స్ప్రెషన్ రావాలి. సో అది చేసినప్పుడు టఫ్ అవుతుందని చెప్పేసి నేను సింపుల్గా ఇది చేశాను అనమాట. దీన్ని మాత్రం క్యారీని నేను K-మ్యాప్తో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు క్యారీకి ఏమొచ్చినాయి అంటే K-మ్యాప్తో చేస్తే చూడండి, ఏ
బిసి, ఏ బారు ఏ, బి బారు సి బారు, బి బారు సి, బీసీ బీసీ బారు. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. సో ఇక్కడ 3 వచ్చింది, 1, 5 వచ్చింది, 6 ఒకటి వచ్చింది, 7 ఒకటి వచ్చింది కదా. సో దీన్ని మనం ఇలా మ్యాప్ చేయొచ్చు, అప్పుడు దీని వాల్యూ బీసీ అవుతుంది. అలాగే దీన్ని ఇలా మ్యాప్ చేయొచ్చు, అప్పుడు ఇది ఏ బి బార్ సి బీసీ అంటే ఏసీ అవుతుంది. అలాగే ఈ టైప్ మ్యాప్ చేయొచ్చు, ఈ టైప్ మ్యాప్ చేస్తే బీసీ బీసీ బారు, ఓకే ఇది ఏ. సో ఏ బి అవుతుంది, బీసీ బీసీ బార్లో బీ కామన్, ఇది ఏ. సో ఫైనల్గా ఎఫ్ క్యారీ ఏమవుతుందని అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అవుతుంది. సో ఇదే సమ్ ఎక్స్ప్రెషన్ కే మ్యాప్లో చేస్తే మనకి ఏమవుతుందని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2 అలాగే 4, 7 ఇవన్నీ ఐసోలేటెడ్గా వస్తాయి. సో అందువల్ల అలా చేసినా సరే మనకి ఈ ఫార్మే వస్తుంది, కానీ దీన్ని మినిమైజ్ చేయడం కుదరదు. సో మనం ఈ విధంగా మినిమైజ్ చేస్తే కనుక సమ్వాట్ రిడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గెట్లో. అందుకని నేను కే మ్యాప్ని చేయలే, ఓన్లీ డైరెక్ట్గా మినిమైజ్ చేయడం మాత్రమే చేశా. అదే క్యారీకి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి, మనకి పేర్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇలా చేసాం. ఒకవేళ దీన్ని మినిమైజ్ చేయాలని మనం ట్రై చేస్తే క్యారీ ఫామ్ని ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి సరదాగా. మన సిగ్మా ఎమ్ ఆఫ్ 3, 5, 6, 7 క్యారీకి, సిగ్మా ఎమ్ ఆఫ్ 3, 5, 6, 7. సో 3 అంటే ఎంత 0, 1, 1, 5 అంటే ఎంత 1, 0, 1, 6 అంటే ఎంత 1, 1, 0, 7 అంటే ఎంత 1, 1. ఇప్పుడు దీన్ని బట్టి ఏ బార్ బీసీ ప్లస్ ఏ బి బార్ సి ప్లస్ ఏబి సి బారు ప్లస్ ఏబిసి ఇలా రాయొచ్చు కదా. సో ఇక్కడ ఏబి కామన్ ఉంది కాబట్టి సి ప్లస్ సి బార్ పెడితే ఏమవుతుందంటే ఏబి వస్తుంది ఇక్కడ. సో ఏ బార్ బీసీ ప్లస్ ఏబి బార్ సి ప్లస్ ఏబి అని రాయొచ్చు, ఓకే. సో ఈ టర్మ్ని మనం మినిమైజ్ చేస్తే ఇలా రాయొచ్చు. ఇప్పుడు దీంట్లో సి కామన్ తీసాం అనుకోండి, సి కామన్ తీస్తే ఏమవుద్ది ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అవుతుంది ప్లస్ ఏబి అవుతుంది, అవునా. సో దీన్ని సి ఇంటూ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ప్లస్ ఏబి అని రాయొచ్చు. సో ఇది క్యారీకి సంబంధించిన ఈక్వేషన్. ఒకవేళ మీరు దీన్ని ఇంకా మినిమైజ్ చేసి ట్వీక్ చేసి అది చేస్తే మేబీ యూ విల్ గెట్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఆర్ రావచ్చు. సమ్వాట్ అది టిపికల్ టాస్క్ కింద మారచ్చు, బట్ యూ విల్ గెట్ దిస్ వన్ ఫైనలీ ఆఫ్టర్ సో మెనీ పెర్ఫార్మింగ్ ఆఫ్ ది ఈక్వేషన్స్. బట్ ఈ ఈక్వేషన్ నాకు ఉపయోగపడుతుంది, ఏబి ప్లస్ సి ఇంటూ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అని కానీ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అని కానీ ఏదో ఒక ఈక్వేషన్ నేను తీసుకోవచ్చు నా అవసరాలకి. సో ఇప్పుడు దీన్ని బట్టి లాజిక్ డయాగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తాను, ఓకే. సో లాజిక్ డయాగ్రామ్, ఫుల్ యాడర్ యొక్క లాజిక్ డయాగ్రామ్ మనకు సమ్ ఏమొచ్చిందని అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి ఎక్స్క్లూజివ్ వచ్చింది. క్యారీకి ఏమొచ్చిందని అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వచ్చింది, లేదా ఏఎక్సి ఇంటూ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ప్లస్ ఏబి వచ్చింది, ఓకే. సో దీన్ని బట్టి మనం ఈ రెండిట్లతోని ఒక లాజిక్ డయాగ్రామ్ గీద్దాం. సో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి అంటే ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ తీస్తే ఇది ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి, ఓకే, ఏబిసి. అలాగే క్యారీకి రావాలంటే ఇది ఏబి ఒక గేటు, ఏబి ఒక గేటు, అలాగే బీసీ ఒక గేటు, సిఏ ఒక గేటు. ఇవన్నీ ఆర్ గేట్కి అప్లై చేస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఇది క్యారీ, ఇది సమ్, ఓకే. ఇది ఒక డయాగ్రామ్. సమ్ని మనం క్యారీని ఇలాగా గీయచ్చు. అలా కాకుండా ఇంకొక డయాగ్రామ్ని మనం ఎలా గీయచ్చు అని అంటే ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్, ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటాడు. మనం 2 ఫుల్ యాడర్స్ని తీసుకోవాలి ఫస్ట్. సో 2 ఫుల్ యాడర్స్ తీసుకుంటే ఇది అవుట్పుట్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి వస్తుంది. తర్వాత దీనికి ఏబి కదా అవుట్పుట్, ఇది ఒక హాఫ్ యాడర్ ఇది కదా. సో ఇది ఒక హాఫ్ యాడర్, ఈ హాఫ్ యాడర్కి మనం ఇంకొక హాఫ్ యాడర్ కలపాలి.
ఇలా కలపచ్చు. ఇలా కలిపితే ఇదేమో సి, ఇదేమో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి. సో ఫైనల్గా ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి అవుతుంది, అంటే సమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మన క్యారీ ఏమని రాయాలనుకున్నామంటే సమ్ ఏమో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి, క్యారీ ఏమో సి ఇంటూ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ప్లస్ ఏబి. ఓకే, సో ఏబి ఆల్రెడీ వచ్చింది, సి ఇంటూ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి రావాలి. సో దీన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ తీసుకొస్తే సి ఇంటూ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏబి మిగిలింది, ఏబిని ఇలా తీసుకురండి. అప్పుడు ఇవి రెండు కలిపి ఆర్ గేట్కి ఇస్తే సి ఇంటూ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి వన్ ఆఫ్ ది ఇన్పుట్, ఇదేమో ఏబి వన్ ఆఫ్ ది ఇన్పుట్. ఫైనల్గా ఇది క్యారీ వస్తుంది. సో ఈ విధంగా ఒక ఫుల్ యాడర్ని 2 హాఫ్ యాడర్స్తో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి వచ్చింది, సిని కూడా ఇస్తే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సి వచ్చింది, అది సమ్ము. క్యారీ ఏమో ఏబి ప్లస్ సి ఇంటూ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఇది. ఓకే, సో ఈ విధంగా ఫుల్ యాడర్ని చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.